ఇప్పుడు రాజకీయం అంటే ఏముందంటే ఎలక్షన్సే రాజకీయం అని అనుకుంటున్నారు చాలా మంది. ఎలాగైనా చేసి ఎలక్షన్‌లో గెలవాలి. గెలిచిన తర్వాత మనం ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా, ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ కూడా అభివృద్ధి మీద కాన్సంట్రేట్ చేయాలి. మళ్ళా ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు వీళ్ళు వాళ్ళలా చేశారు, వీళ్ళలా చేశారు చెప్పుకుంటూనే మనం కాలం గడుపుతున్నాం గానీ, అభివృద్ధి మోడల్‌లోకి మనం తీసుకురాగలగాలన్నది రాజకీయాలకున్న డెఫినేషన్. రాజకీయాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం. ప్రజలను ఒక వాళ్ళ స్థాయి పెంచడం. అంటే నేను ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారన్నది ప్రతి ప్రభుత్వాలు బేరీజు వేసుకుంటే, అప్పుడు నిజమైన అభివృద్ధి అన్నది మనకు వ్యక్తిలో అభివృద్ధి, వ్యక్తి యొక్క తలసరి ఆదాయంలో అభివృద్ధి, తర్వాతొచ్చేసి మొత్తం స్టేట్ గాని, నేషన్ గాని ఒక డెవలప్‌మెంట్ మోడల్‌లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, ఆ విధంగా రాజకీయాలను భావించి రాజకీయాలన్నది అల్టిమేట్ సర్వీస్ అంటారు. మామూలుగా సివిల్ సర్వీసెస్ అంటాం. సివిల్ సర్వీసెస్ కూడా ప్రజాసేవ చేయడానికి. కానీ దానికి మించిన నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఉందంటే అది రాజకీయాలు. రాజకీయాలన్నది ప్రజల కోసం, ప్రజల యొక్క సమస్యలను తీర్చడానికి కోసం, ప్రజల యొక్క బాగోగులు చూసుకోవడం. అందుకని అంటాం ఎప్పుడు ప్రజలు ఆ రాజు కన్నబిడ్డల్లాగా ప్రజలను చూసుకునేవాడు. కాబట్టి ఆ విధంగా ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ వాళ్ళ సమస్యలను చేస్తూ ఓవరాల్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే అది రాజకీయం. కానీ రాజకీయం ఇప్పుడు డెఫినేషనే మారిపోయాయి. ఎలక్షన్లు ఏ విధంగా ఎదుటి వాళ్ళని దూషించడం, తర్వాత వాళ్ళని ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడడం, ఈ విధంగా ఒకరినొకరు పరస్పరం వాదించుకోవడం, ఈ విధంగా ప్రజలను బిజీ పెడుతున్నారు. దానివల్ల బేసిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన పడిపోతుంది. సో ఆ విధంగా రాజకీయాన్ని మార్చేస్తూ ప్రజల సెంటిమెంట్స్ తో ఎమోషన్స్ తో ఆడుకోవడమే రాజకీయం అవుతుంది. సో ఈ దృష్టికోణం మారాలి. ఈ విధంగా రాజకీయాలంటే మన కోసం మన అభివృద్ధి చేసే విధానాలని చెప్పి ప్రజలు కూడా నమ్మాలి. ఆ తర్వాత రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా ప్రవర్తించాలి. లేకుంటే ఏమవుతుందంటే రోజు రోజుకు పరిస్థితి దిగజారిపోతుంది. అంటే రాజకీయాల్లో రావాలంటేనే ఎవరు సాహసించే పరిస్థితుల్లో లేరు. రాజకీయాలు కేవలం మాకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. ఎవరైనా కొత్త వ్యక్తి రావాలంటే అతనికి ఒక భూతంలాగా రాజకీయాలను చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మేము రాజకీయాలకు దూరంగా ఉంటున్నామని గర్వంగా చెప్పుకుంటున్నారు కానీ మేము రాజకీయాల్లో ఉంటున్నామని గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం రాజకీయాన్ని తీసుకురావాలన్నది నా ఉద్దేశం. ఇతర ప్రాంతాలని పక్కన పెడితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మీరు చెప్తున్నటువంటి పరిస్థితులు లేదా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తున్నప్పుడు స్వయం ఒక ఎంపీ కూడా ఆయన్ని కొట్టారు అన్నటువంటి ఇది ఆయన బయటకు వచ్చి చేసినటువంటి అభియోగం లేదంటే నిజంగా అటువంటి పరిస్థితులు జరిగినాయి అన్నది ఇంకా తేలాల్సింది కాబట్టి అంత రాజకీయంగా ఇంత ఆ, ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ చూడడం అన్నది ఇవి చూస్తున్న తర్వాత ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అసలు? ప్రజలు ఎప్పుడు కూడా ఏంటంటే రోజు జరుగుతున్న సంఘటనల గురించి ఆలోచించాలి. కానీ మనం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ అన్నవి ఒక ఈవెంట్ లాగా చూస్తున్నాం. ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఓటేస్తాం, మన పని అయిపోయింది అనుకుంటాం. కానీ అది కాదు. ఈ 5 సంవత్సరాలకు మన జీవితాలను మార్చడానికి వచ్చేవే ఎలక్షన్స్. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప విషయం చెప్పారు. నేను మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు ఎటువంటి ఆయుధాలు కానీ ఇవి ఇవ్వట్లేదు. మీకు ఓటు అనే ఒక ప్రబలమైన ఆయుధాన్ని మీ చేతిలోకి ఇస్తున్నాను. దాన్ని ఉపయోగించుకొని మీరు రాజులు అవుతారా? దాన్ని మరిచిపోయి దాన్ని అమ్ముకొని మీరు బానిసలు అవుతారా అని ఆయన ఎప్పుడో చెప్పారు. సో ఆ విధమైన ఆలోచనలు మనం చేయాలి. అంటే ఒక వ్యక్తి అక్కడ ఎమ్మెల్యే గాని ఎంపీగా గాని అక్కడ కూర్చున్నాడంటే అది మన వల్ల జరుగుతోంది అన్నది ఓటర్ ఫీల్ అవ్వాలి. సో ఈ ఓటరు వాళ్ళను ప్రభావితం చేయాలి కానీ వాళ్ళు వీళ్ళను ప్రభావితం చేస్తున్నారు అనేక విషయాలు. ఓటర్ చేతిలో చాలా ప్రభావం ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది. ఓట్ అన్నది ఒక సాధారణ పేపర్ కాదు, లేకుంటే ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ కాదు. మన అభిప్రాయం దేని మీద ఆలోచిస్తున్నాం అన్నది కూడా వీళ్ళు బేరీజు వేసుకోవాలి. అందువల్ల ఓటర్లకు అనేక విషయాల పట్ల అవగాహన కలిగించడం చాలా అవసరం. దేన్ని చూసి మనం ఓటేయాలన్నది కూడా ఉంది. ఒక పుస్తకం ఉంది యాక్చువల్గా 100 విషయాలు మీరు తెలుసుకుని ఓటు వేయండి అంటారు. అంటే ప్రస్తుతం నిరుద్యోగ సమస్య ఎలా ఉంది, తలసరి ఆదాయం ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, హెల్త్ ఏ విధంగా ఉంది, ఆరోగ్యం ఏముంది, విద్య ఏ విధంగా ఉంది, ఇలా మన హ్యాపీనెస్ ఇండెక్స్ ఎలా ఉంది, మన డెవలప్మెంట్ ఇండెక్స్ ఎలా ఉంది, తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎలా ఉంది, ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎలా ఉంది, ఇలా ఒక 100 పారామీటర్లు ఉన్నాయి. తర్వాత రూల్ ఆఫ్ లా ఉన్నదా లేదా, ఇటువంటి 100 పారామీటర్లు ఆలోచించి మనం ఓటేయాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం క్యాండిడేట్ గెలుస్తాడా, గెలుపు గుర్రమా, నా ఓటు మురిగిపోకూడదు, ఆ తర్వాత వచ్చేసి వీడు మన కులం వాడా లేకుంటే మన మతం వాడా, ఇవి చూసి మనం ఓటింగ్ వేస్తున్నాం కానీ మనకు తెలిసిన వాడా, ఇవి పారామీటర్స్ కావు. మనం ఓటింగ్ చేయాల్సిన పారామీటర్. అందువల్ల ఓటర్లలో చైతన్యం తీసుకురావడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. కానీ ఎప్పుడు కూడా ఈ ఓటు బ్యాంకు రాజకీయాల గురించి రాజకీయ నాయకులు ఆలోచిస్తుంటారు. మా గ్రూపు మేము ఇంతవరకు చూసుకుంటే చాలు అన్నది
ఓటు బ్యాంక్ రాజకీయాలు పెరిగాయి. అది పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉండడం. 2024 ఎలక్షన్లు తీసుకుంటే అందులో ఐ థింక్ ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్లో సర్వాధికంగా 67% ప్రజలు ఓటేశారు. అంటే ఇంకా 33% అంటే ఆల్మోస్ట్ 35 కోట్ల వ్యక్తులు దేశంలో వాళ్ళు ఓటు వేయడం లేదు. మరి వీళ్ళు కనుక ఓటేస్తే అది ఎంత ప్రభావం చూపిస్తుంది చూడండి. అందువల్ల ఓటర్స్ ని ముఖ్యంగా మనం ప్రభావితం చేయడం, చైతన్యవంతులుగా చేయడం, ఇది ప్రధానంగా మీడియా కానీ మేము కానీ ఈవెన్ రాజకీయ నాయకులు కానీ చేయాల్సిన అంశం. చాలా చోట్ల చాలా ఇదిగా చెప్తున్నారు. ఇప్పుడు ఓటు గురించి కూడా మాట్లాడుకుంటున్నప్పుడు ఓటు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆయుధం, దాన్ని సరిగ్గా వినియోగపరచుకోవాలి అన్నారు. కానీ ఈ రోజున ఆ ఓటుకి నోట్ అనేది మాత్రం ఖచ్చితం అయిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఎంతమంది ఎంత ప్రచారం చేసినా, ఈ విధమైనటువంటి ప్రచారాలు చేసినా కూడా ఓటుకు నోటు ఇవ్వడానికి ఒక పోలింగ్ బూత్ అన్నది కూడా ఎక్కడ కనిపించదు. అంటే లోపం ఎక్కడ జరుగుతుందండి? అంటే ప్రజలు ఎలాగా ఉన్నారంటే వాళ్ళు కోరుకొని ఇవ్వట్లేదు, వీళ్ళే వెళ్ళి ఇస్తున్నారు. వీళ్ళే వెళ్ళి మీరు ఉంచుకోండి, మీరు వేయండి అని వేస్తున్నారు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా మార్పు కోరుకుంటారు. ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాలు బాగుండాలని కోరుకుంటారు. కానీ ఎలాగొచ్చిందంటే ఎవరు వచ్చినా మా జీవితాలు ఇలాగే ఉంటాయిలే అని చెప్పేసి వాళ్ళు ఎంత ఇస్తారో అంత ఇస్తే తీసుకోవడం సరిపోతుంది కదా అనుకున్న ఆలోచనలు కూడా వచ్చాయి. కాబట్టి వీళ్ళు ఏమీ చేయరు. కాబట్టి ఆ రోజు ఏది ఇస్తే అది తీసుకుందాం అన్న స్థాయికి మనం రాజకీయాలను దించేసాం. సో ఆ విధంగా ఎప్పుడు ఉండదు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా ఒక జటిలమైనటువంటి ప్రశ్న, చెట్టు ముందా విత్తు ముందా. ఇదే అంశంలో ఓట్ల గురించి చూసుకున్నప్పుడు మాత్రం అధికారం చేజిక్కించుకోవాలను, ఎలాగైనా పవర్ లోకి రావాలని చెప్పేసి ఓటర్ అడుగుతున్నాడు కాబట్టి మేము ఇస్తున్నాం అనేటువంటి వాదన రాజకీయ నాయకుల నుంచి, రాజకీయ పార్టీల నుంచి. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం అన్నది ఇంకొక వాదన. అందుకనే అంటున్నాడు ఈ 37% ఎవరైతే 33% ఎవరైతే ఓటు చేయట్లేదో వాళ్ళు వచ్చి వేసినప్పుడు ఈ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు మనకి. తర్వాత ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు అనేది మనం క్యాన్సిల్ చేయగలగాలి. నిజమైన అభివృద్ధి చేసి చూపించే వాళ్ళనే మనం తీసుకుంటున్నాం అన్న స్థాయికి మనం రాజకీయాలు తీసుకురాం. అంటే ఇందులో అసలు కారకులు ఎవరు అని ఎవరిని చూపించగలం సార్ అసలు ఇటువంటి అంశాల్లో? ఎందుకంటే ఒక పక్క ఓటర్ వైపు నుంచి వినిపిస్తుంది, నాయకులు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. వీళ్ళు అనేదేమో ఇప్పుడు ఇందాక అన్నట్టుగా అధికారం చేజిక్కించుకోవడానికో ఇంకో అంశాల కొద్దీ ఓటర్ తీసుకుంటున్నాడు కాబట్టి ఇస్తున్నామని. కానీ ఇక్కడ కారకులు ఎవరు? అంటే ఈ విధమైనటువంటి పరిస్థితులు రావడం మొత్తం సిస్టమ్ ని ఈ విధంగా దిగజారు చేశాం. అందరూ కారకులే. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎలాగైనా సత్తాలో కూర్చోవాలి, ఎలాగైనా కుర్చీలో కూర్చోవాలన్న ఉద్దేశంతో వాళ్ళని ఈ విధంగా చేయడం మొదలు పెట్టారు. మిగతా రాష్ట్రాల్లో పెద్ద ఎక్కువగా లేదు. ముఖ్యంగా మన సదరన్ స్టేట్స్ లో, దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కడైతే రీజనల్ పార్టీస్ ఎక్కువ ఉన్నాయో అక్కడ ఈ ఓటుకి డబ్బులు ఇవ్వడం ఇదంతా కూడా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ ఎగ్జిస్టెన్స్ అన్నదే పవర్ లోకి రావడం. నేషనల్ పార్టీస్ ఎలా ఉంటాయంటే మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ విధానాలు వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి రీజనల్ పార్టీస్ ఎప్పుడైతే వస్తాయో అక్కడ ఈ ఓట్లు, కానీ క్రమక్రమంగా ఈ రీజనల్ పార్టీస్ యొక్క లక్షణాలు నేషనల్ పార్టీస్ కూడా వస్తున్నాయి. మనం మునుగోడులో చూసాం. మునుగోడు ఎలక్షన్ లో ప్రజలు చెప్తున్నారు అది నిజంగా జరిగిందో లేదో నాకు. ప్రజలు ఒక పార్టీ 5,000 ఇచ్చిందని, ఇంకో పార్టీ 4,000 అని, ఇంకో పార్టీ 1,000 రూపాయలు ఇచ్చిందని ఈ విధంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. టీవీ ముందు వచ్చి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఎవరో చెప్పారు 640 కోట్ల దాకా అక్కడ ఖర్చు పెట్టారు మొత్తం మునుగోడు ఒక స్టేట్ అసెంబ్లీకి అన్నది. సో ఇదేంటంటే ఎంత బ్లేటెంట్ గా జరుగుతున్నప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది దీన్ని తగ్గించడానికి?